న్యూస్ చూస్తున్నాం. గోవాలో అగ్ని ప్రమాదం విషాదకరంగా మారింది. అర్పారోలోని నైట్ క్లబ్ లో సిలిండర్ పేలి 25 మంది మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం ప్రమోద్ సావంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అగ్ని ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో క్లబ్ యాజమానులపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. నిర్వాహకులు బాధ్యులైన పలువురిని అరెస్ట్ చేశారు. దోషిగా తేలితే ఎవ్వరిని వదలబోమని సీఎం స్పష్టం చేశారు. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ఈ ప్రమాదంలో బాధితులకు ప్రధాని మోదీ ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 పరిహారాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. क्लब में जो इंसिडेंट्स हुआ, अनफॉर्चुनेट इंसिडेंट्स, इस तरह का इंसिडेंट्स कभी नहीं होना चाहिए। गोवा जैसे टूरिज्म स्टेट में कुछ जो इलीगल्स या विदाउट परमिशन इस तरह के जो चलाते हैं, या और इसी में जो फायर इंसिडेंट्स हुआ, इसी के कारण यहाँ पे जो उनके स्टाफ और एक 3-4 टूरिस्ट जो अंदर थे, ये 2-3 इनको जल के हुआ, बाकी लोग बिकॉज ऑफ द सफोकेशन उनकी डेथ हो गई। ऑल टुगेदर 23 लोगों की डेथ हो चुकी है। जिनकी डेथ हो चुकी है उनके प्रति संवेदना मैं व्यक्त करता हूँ। गोवा सरकार की तरफ से पूरी उसकी इंक्वायरी की जाएगी और जो कल्प्रिट इसमें है जो उनको बिहाइंड द बार्स किया जाएगा। गोवा के हिस्ट्री में इस तरह का टूरिज्म लेवल पे इंसिडेंट होना है बहुत बड़ी घटना है। इस तरह का इंसिडेंट कभी नहीं हुआ था। तो इस तरह की फायर सेफ्टी और ट्रेजेडी, दिस इज द फर्स्ट टाइम एटलीस्ट 10-20 साल में तो पहला इंसिडेंट, इतनी बड़ा इंसिडेंट कभी नहीं हुआ था। और हैंड्स फोर्थ मैं मेरी पुलिस डिपार्टमेंट, फायर डिपार्टमेंट इनको पूरी तरह से सेफ्टी लेने की सभी प्रिकॉशंस लेने के लिए कहूँगा। గోవాలో అగ్ని ప్రమాదం విషాదకరంగా మారింది. అర్పోరాలోని నైట్ క్లబ్ లో సిలిండర్ పేలి 25 మంది మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం ప్రమోద్ సావంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అగ్ని ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ఇప్పటికీ ఈ వ్యవహారంలో క్లబ్ యాజమానులపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. శ్రీజ, మనం చూసుకున్నట్లయితే గోవాలో అగ్ని ప్రమాదం అనేది విషాదకర వార్తగా ఇప్పుడు వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే నిన్న రాత్రి 1:30 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, అలాగే అక్కడ చాలా మంది కూడా మంటలలో చిక్కుకుపోవడం, చాలా మంది మృతి చెందడం కూడా జరిగింది. మెయిన్ గా ఇది అర్పోరాలోని నైట్ క్లబ్ ఏదైతే ఉందో అక్కడ సిలిండర్ పేలి 25 మంది మృతి చెందినట్లుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఈ ఘటనపై అక్కడ సీఎం ప్రమోద్ సావంత్ కూడా కీలక ఆదేశాలు జారీ చేస్తూనే హుటాహుటిన అక్కడికి సంఘటనా స్థలానికి కూడా ఆయన చేరుకోవడం జరిగింది. అటు అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది కూడా మంటలు నార్పే ప్రయత్నం కూడా వాళ్ళు చేశారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మైకేల్ లోబో, అలాగే పోలీస్ అధికారులు కూడా అక్కడే ఉండి పరిస్థితిని కూడా సమీక్షించడం జరిగింది. అయితే మంటలు చెలరేగిన కొద్దిసేపటికే అగ్నిమాపక సిబ్బంది భారీగా చేరుకొని సుమారు అరగంట పాటు కూడా వాటిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అలాగే మంటలు వేగంగా విస్తరించడంతో అది నైట్ క్లబ్ కాబట్టి క్లోజ్డ్ గా ఉండిన నేపథ్యంలో పలువురు బయటకు రాలేకపోయారు. అలాగే చాలా మంది కూడా పొగతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు అని కూడా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. అయితే మృతుల్లో 4 పర్యాటకులు ఉన్నట్లుగా కూడా సమాచారం ఉంది. మిగతా వారంతా కూడా అక్కడ పనిచేసే సిబ్బందే అని కూడా అధికారులు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి వారి కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకి తగిన పరిహారం కూడా ప్రభుత్వం నుంచి అందిస్తామని కూడా సీఎం హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ అగ్ని ప్రమాదంలో గాయపడిన 6గురిని కూడా గోవా మెడికల్ కాలేజీకి తరలించగా వారికి
వైద్యం అందించే విధంగా కూడా అటు ముఖ్యమంత్రి అత్యాధునిక వైద్యానికి కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయంపై కాలేజీ డీన్ తో కూడా ఆయన చర్చించడం జరిగింది. వారి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కూడా చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది శ్రీజ. అయితే అసలు ప్రమాదం ఎలా జరిగింది, అసలు నిబంధనలు ఉల్లంఘించబడ్డాయా లేదా అనుమతులు ఎలా ఇచ్చారు అనే చాలా డౌట్స్ కూడా వ్యక్తపరుస్తున్నారు. వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మెజిస్టీరియల్ ఎంక్వైరీకి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అసలు క్లబ్కు ఉన్న అనుమతులు చట్టబద్ధంగానే ఉన్నాయా, అసలు అగ్ని ప్రమాద ప్రమాణాలు పాటించబడ్డాయా, భవన నిర్మాణ నిబంధనలు అందులో అమలయ్యాయా, అలాగే అన్నిటినీ సవివరంగా పరిశీలిస్తామని కూడా సీఎం పదే పదే చెప్పడం జరిగింది. దీంతో ఏదేమైనప్పటికీ ఇప్పటికీ మృతుల సంఖ్య అయితే 25 మందికి కూడా చేరుకున్నట్లు తెలుస్తుంది. చాలా మంది గాయాలు కూడా అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో క్లబ్ యాజమానులపై కూడా ఇప్పటికే అరెస్ట్ వారెంట్ కూడా అటు పోలీసు అధికారులు జారీ చేశారు. నిర్వాహకులు కానీ అక్కడ బాధ్యులైన పలువురు వ్యక్తులను కానీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి దోషిగా తెలితే ఎవరిని కూడా వదలమని కూడా సీఎం గట్టిగా వార్నింగ్ ఇస్తూ కఠిన చర్యలు తప్పవు అని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది శ్రీజ. అయితే ఈ ఘటనపై అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఉదయం ముఖ్యమంత్రి సావంత్ కు ఫోన్ చేసి ఆ ప్రమాద వివరాలు, అసలు ప్రమాద స్థాయి ఏ విధంగా ఉంది, గాయపడిన వారి వివరాలు, అలాగే మృతి చెందిన వారి వివరాలు కూడా అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది. చికిత్సా పరిస్థితులు అలాగే చేపట్టిన చర్యలు వంటి అంశాలపై కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా వివరాలు అడిగి తెలుసుకున్నట్లుగా కూడా ముఖ్యమంత్రి ఆల్రెడీ వెల్లడించడం జరిగింది శ్రీజ. అయితే ఈ ఘటన గోవా వంటి పర్యాటక రాష్ట్రానికి పెద్ద దెబ్బ అని అభిప్రాయపడిన సీఎం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్రంలోని నైట్ క్లబ్లు కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, అలాగే పబ్బులపై కూడా కఠిన భద్రతా ఆడిట్ అనేది నిర్వహించనున్నట్లు, అది కూడా అతి త్వరలోనే నిర్వహిస్తామని కూడా సీఎం ప్రకటించారు. కాబట్టి భద్రతా పరికరాలు కావచ్చు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కావచ్చు, అలాగే ఫైర్ సేఫ్టీ పరికరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉన్నాయా, భవన నిర్మాణ ప్రమాణాలు ఎంతవరకు కూడా వీళ్ళు కాపాడుతున్నారు, అలాగే ఎవరికైనా అందులో లోపం ఉంటే వెంటనే చర్యలు చేపడతామని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాణి.